అందుకని నేను ఏదో తెలుసున్నవాడనో లేకపోతే చెప్పగలిగిన సమర్థుడనన్న అహంకారంతో కూర్చున్నవాడను కాను. అమ్మ గురించి 4 మాటలు చెప్పుకున్నా చాలు. స్తోతారం తముశంతి దేవి కవయో యోగిస్పృణీతే గుణాన్ స్తోతవ్యస్య తతశ్చతే స్థుతిధురామయ్యేవ విశ్రామ్యతి యస్మాత్ తస్మదమర్శనీయ పడితి స్వీకారతస్తే గుణాః శాంత్యౌదార్య దయాదయో భగవతి స్వాం ప్రస్తు వీరాన్ ప్రభాన్ అంటారు శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టారు. అమ్మా, నేను 4 మాటలు చేతకాని వాణ్ణి చెప్తే ఆ మాటలను స్వీకరించడంలో నీ ఓర్పు, నీ యొక్క దయ బయటికి వచ్చాయమ్మా. నేనా చెయ్యగలిగిన వాడిని స్తోత్రం? 4 ముఖాలున్న బ్రహ్మగారు నీ స్తోత్రం చెయ్యలేకపోయారు. నేను ఎంతటి వాడిని అంటారు. అందుచేత అదిగో అంత పరమపావనమైన సౌందర్య లహరిని మనకి ఇచ్చినటువంటి మహాపురుషుడు శంకరుడు. ఆ సౌందర్య లహరి అసలు భారతదేశంలో ఎలా వచ్చింది అన్న దాని మీద మార్కండేయ సంహితలో శంకరానందగిరి రాసినటువంటి శంకర భాష్యాల్లో శంకరుల యొక్క జీవిత చరిత్రలో కొన్ని ఘట్టాలు మనకి ప్రస్తావన చేయబడ్డాయి. ఆదిశంకరులు ఒకనాడు కైలాస పర్వతానికి వెళ్లారు పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనము కొరకని. అదేమిటండి, శంకరులు కూడా సాక్షాత్తుగా పరమశివుని యొక్క అవతారమని ఇందాక మీరే కదా అన్నారు. మళ్ళీ పరమశివావతారమైనటువంటి శంకరుల యొక్క దర్శనానికి వెళ్ళడం ఏమిటి అంటే, మీరు రామాయణం బాలకాండ ఒకసారి చూడండి. రామచంద్రమూర్తి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశ బాలకాండలో వాల్మీకి మహర్షి అంటారు,